మా ఫాదర్ ఉమాపతిరావు గారికి ఒక లెటర్ రాశారు. మీ పేరెంట్స్ని ఇక్కడ పిలుచుకుందాము, మీరు పోయేదక్కర్లేదు, నా దగ్గరనే ఉండండి అని. అప్పుడు ఈ సమ్మర్ కోర్స్ పెట్టారండి. 15 days to 20 days జరిగేది ఆ రోజులలో వైట్ ఫీల్డ్లో. స్వామి లేసి లోపలికి వచ్చేసి ఏం అక్కర్లేదు, ఏ సర్జరీ అవసరం లేదు అని 2 రోజుల వరకు నువ్వు ఏమి తినకూడదు, ఉట్టి నీళ్లు మజ్జిగ మీదనే ఉండాలి అని చెప్పారు. నాకు తెలిసినంత వరకు మాత్రం ఒక 30 to 35 విజిట్స్ అయితే మా ఇంటికి చేశారండి. ఒక్కొక్కసారి ఒక సంవత్సరం 3 తూళ్ళు కూడా వచ్చారు. జోషి మహారాజ్, నాకు ఏం చేస్తున్నావు ఈరోజు, ఏం వండుతున్నావు నువ్వు, ప్రతిరోజు అదే చేస్తున్నావు, ఏం డిఫరెంట్ చేయవా? ఉమాపతిరావు, మీ ఇంట్లో నేను దిగుతున్నాను, మీ అందరికీ నాకు వాల్యూ ఇప్పుడు తెలియదు, కొన్ని సంవత్సరాలు పోయినాక నన్ను 1 కిలోమీటర్ దూరం నుంచి చూడవలస్తుంది నా దర్శనానికి అని చెప్పారండి. ఇది 1957లో చెప్పారండి ఈ మాట. పుట్టపర్తి బాగా అప్పటి నుంచే డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయిందండి. ఆ మధ్యన స్వామిని వారి తల్లిగారు ఈశ్వరమ్మ గారు ఎన్నో తూర్లు చెప్పారు. మన గ్రామంలో అసలు హాస్పిటల్ లేదు, ఇక్కడ హాస్పిటల్ ఉంటే బాగుంటుంది అని చెప్పినందుకు స్వామి హాస్పిటల్ ప్లాన్ చేసి దాన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించారండి. దాని తర్వాత 1956 దసరా ఉత్సవం టైంలో దాన్ని ఓపెనింగ్ అనుకున్నారు స్వామి. దాని తర్వాత మా ఫాదర్ ఉమాపతిరావు గారికి ఒక లెటర్ రాశారు. ఇట్లా ఆ హాస్పిటల్ కట్టినందుకు చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా బెనిఫిట్ అయిపోయింది. ఎందుకు ఎక్కడ చాలా బుక్కపట్నము లేకపోతే పెనుగొండ పోయేది అందరు జనాలు. ఇది కట్టినందుకు స్వామి అందరికీ ఉపయోగం అన్నట్టు అయిపోయింది. కాబట్టి ఈ స్లోలీ డెవలప్మెంట్లలో ఇది ఒక వింగ్ అనుకోవాలండి, హాస్పిటల్ అండ్ మెడికేర్ స్వామి చేసేది. దాని తర్వాత ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తా పోయారు. 1972 ఆన్వర్డ్స్ సమ్మర్ కోర్స్ స్టార్ట్ చేశారు బృందావన్ లోపల. అప్పుడు బృందావన్ కూడా ఇంత డెవలప్ లేదు. అప్పుడు రమేష్ హాల్ కానీ పక్కకు క్వార్టర్స్ కానీ ఏమి కూడా కట్టలేదు. స్వామి అబోర్డ్ ఒకటి మాత్రమే ఉండేది. కాబట్టి అక్కడ పక్కకు పెండాలు వేసేసి అందరికి ఒక 300 to 400 పీపుల్ కూర్చునేటట్టు సౌకర్యం చేసి ఒక మేక్ షిఫ్ట్ స్టేజ్ పెట్టారండి. పెట్టి ప్రతిరోజు సమ్ ఎమినెంట్ పీపుల్ యూస్ టు కమ్, వచ్చేసి వారితోని స్పీచెస్ కానీ వారి అడ్వైజెస్ కానీ టు ద స్టూడెంట్స్ కమ్యూనిటీ అట్లా చేశారు. దీని సమ్మర్ కోర్స్ కారణమైంది పెట్టుడు అంటే దానికి డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్స్లో అండి స్టూడెంట్స్ వాళ్ళ ఊర్లకు నేటివ్ ప్లేస్లకు కానీ వాళ్ళ పేరెంట్స్ ఊర్లలో కానీ పోతందుకు రెఫ్యూజ్ చేసేది. స్వామి మీరే మా తల్లిదండ్రులు, మేము అక్కడ పోయి ఏం చేస్తాం, ఇక్కడనే ఉంటామని అది ఒక రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఈ సమ్మర్ కోర్స్ కాన్సెప్ట్ స్వామి పెట్టారండి. మీ పేరెంట్స్ని ఇక్కడ పిలుచుకుందాము, మీరు పోయేదక్కర్లేదు, నా దగ్గరనే ఉండండి అని. అప్పుడు ఈ సమ్మర్ కోర్స్ పెట్టారండి. 15 days to 20 days జరిగేది ఆ రోజులలో వైట్ ఫీల్డ్లో. అండ్ దెన్ మా పేరెంట్స్ను కూడా స్వామి ఇన్వైట్ చేసి యాజ్ ఎ గెస్ట్ బ్యాచెస్ పంపించేది. అప్పుడు నేను కూడా మా పేరెంట్స్ని చూసేందుకు ఒక 4-5 days కోసం పోయేది. మా ఫాదర్ నాన్నగారి పుట్టినరోజు 20th May కాబట్టి ఆ పీరియడ్లో అక్కడనే ఉండేది. మేము కూడా పోయి మా నాన్నగారు ఎంబడ స్వామి ఎంబడ సెలబ్రేట్ చేసేది మా నాన్నగారి పుట్టినరోజు. స్వామి కూడా బ్లెస్ చేసేది మా పేరెంట్స్ని ఇద్దరిని, అక్కడనే ఉండేది. దాని తర్వాత లేటర్ ఆన్ మాకు వైట్ ఫీల్డ్ లోపల బృందావన్ లోపల కూడా ఒక క్వార్టర్ అలాట్ చేశారండి పైన ఉంటందుకు. అప్పుడు తర్వాత కట్టినప్పుడు అప్పుడు ఆ పీరియడ్లో ఆ 20 daysలో స్టూడెంట్స్ కూడా వచ్చి మాట్లాడేది, వాళ్ళ అనుభవం మాట్లాడేది. వాళ్ళ పేరెంట్స్ ఎమినెంట్ పీపుల్, ప్రొఫెసర్సు, పెద్ద పొలిటీషియన్సు, డాక్టర్సు, ప్రతి వాళ్ళు వచ్చి ఆడ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసేది పిల్లలతో. స్వామి కూడా వాళ్ళందరికీ గైడెన్స్ ఇచ్చేసేది. ఇన్ వన్ ఆఫ్ అవర్ విజిట్ అండి, నాకు ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ద సెకండ్ రో ఆ రోజులలో. నేను మా ఫాదర్ను చూస్తూ పోయినప్పుడు అప్పుడు సెకండ్ రోలో నాకు సడన్లీ ఆ కడుపు లోపల ఒక మంటలాగా స్టార్ట్ అయిపోయిందండి. ఎంతోసేపు బిగ్గర పట్టుకొని కూర్చున్నాను. కొంచెం అన్బేరబుల్ అవుతుంటే స్వామి నోటీస్ చేశారు, నన్ను చూసి నోటీస్ చేసేసి ఆ పక్కకున్న వాలంటీర్ని పంపించి అక్కడ డాక్టర్ బోరే గౌడ అని ఉండేదండి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఇన్ కర్ణాటక గవర్నమెంట్.
అక్కడ ఆయన కూడా అటెండ్ చేస్తే ఆయన పిలిచేసి అబ్బాయిని కుర్రోని తీసుకెళ్ళి లోపల చెక్ చేసుకో అని చెప్పారు. ఇన్ బిట్వీన్ సమ్మర్ కోర్స్ మాట్లాడేటప్పుడు స్పీచ్ లోపల బోరేగౌడ గారు తీసుకెళ్ళి నన్ను బాగా ఎగ్జామిన్ చేశారండి. చేసి వచ్చి స్వామి పక్కకు స్టేజ్ పైకి ఎక్కి స్వామి ఆయనకు సర్జరీ చిన్నది చేసి కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి స్వామి, ఆమెను తీసేయాలి అని చెప్పారు. దాని తర్వాత కోర్స్ అయిపోయి అంత అయిపోయి ఆరతి అన్నాక స్వామి లేచి లోపలికి వచ్చేసి ఏం అక్కర్లేదు, ఏ సర్జరీ అవసరం లేదు, వీళ్ళు కిడ్నీస్ అన్నీ అదే పాస్ అయిపోతే చిన్న సైజు ఉంది కాబట్టి అని 2 రోజుల వరకు నువ్వు ఏమి తినకూడదు, ఉట్టి నీళ్లు మజ్జిగ మీదనే ఉండాలి అని చెప్పారు. అదే మాదిరిగా జరిగిపోయింది. 3వ రోజు ఐ వాజ్ టోటలీ రికవర్డ్ అండి. ఇది ఒక మిరకల్ లాగా మా పేరెంట్స్ వాళ్ళ ముందే జరిగిపోయింది అదంతా. స్వామి తన రూమ్ కింది గదిని నన్ను ఉంచి అక్కడనే పెట్టారు ఆ రోజు. మా పేరెంట్స్ ఏమో అప్పుడు ఒక మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్ చేశారు, స్వామి అక్కడ ఉండిపోయారు. 20 days అక్కడనే ఉండిపోయానండి నేను. ప్రతిరోజు ఒక కొత్త స్పీకర్ వచ్చి ఏదో ఒకటి రిలీజియస్ స్పీచెస్ మాట్లాడేది, ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అని చెప్తా పోయారండి. అట్లా పేరెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడిపోయేది. సో స్టూడెంట్స్ రిఫ్యూజ్ చేశారండి, మేము మా ఇళ్ళకి పోము స్వామి, మీరే మా తల్లిదండ్రులు కాబట్టి మేము ఇక్కడనే ఉంటామని పోకుండా అక్కడనే ఉండిపోయారండి. ఈ కాన్సెప్ట్ ఆఫ్ సమ్మర్ కోర్స్ స్టార్టెడ్ ఇన్ 72. ఎన్నో సంవత్సరాలు అతనే జరిగిపోయిందండి. స్వామి హైదరాబాద్ విజిట్స్ అండి. ఆఫ్టర్ విష్ణు రామచంద్రారెడ్డి గారి ఇంటి తర్వాత మా ఇంట్లో రావడం స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసినంత వరకు మాత్రం ఒక 30 to 35 విజిట్స్ అయితే మా ఇంటికి చేశారండి. ఒక్కొక్కసారి ఒక సంవత్సరం 3 టూర్లు కూడా వచ్చారు. నార్మల్లీ 2 times అయితే కంపల్సరీ వచ్చేది ఆ రోజులలో. మోస్ట్లీ బై కారే వచ్చేదండి. ఒక కారు కాకుండా 2-3 కార్లలో వచ్చేది. వెనుకకు 2 కార్ల 3 కార్ల స్వామి డివోటీస్ అందరూ వచ్చి దిగేది మా ఇంట్లోనే. ఇల్లు చిన్నదైనా కానీ ఎట్లా మేనేజ్ చేసుకొని ఉండిపోయేది.
అండ్ స్వామి పైన మిద్దె మీద ఫస్ట్ ఫ్లోర్లో స్వామికి సెపరేట్ రూమ్ ఉండేది. కిందికి మార్నింగ్ కాఫీ తీసుకొని కిందికి వచ్చేసేది. వచ్చి కిందంతా వంటింట్లు కూడా పోయి చెక్ చేసేది. స్వామి సెపరేట్ కుక్, సెపరేట్ కిచెన్ ఉండేది. యూటెన్సిల్స్ కూడా స్వామికి సెపరేట్గా పెట్టారండి. స్వామికి క్లీన్లీనెస్, హైజీనియస్ కోసము స్వామి కుక్ ఒక ఉడిపి అతను వచ్చి వంట చేసిపోయేది స్వామి ప్రతి విజిట్లో. ఆయన ఉడిపి జోషి మహారాజ్ అనేది ఆయన మేము అందరం పిలిచేది. స్వామి ఆయన కన్నడ మాట్లాడేది. ఆయన పొద్దునే స్నానం చేసి తడిగుడ్డలతోని స్వామికి వంట చేసేది. చేసి స్వామి పోయి కిచెన్లో పోయి చూసి చెప్పేది. అప్పుడంతా పొయ్యి గ్యాస్ స్టవ్లు అప్పుడు ఏం లేవండి. అప్పుడంతా ఫైర్వుడ్తోని కుకింగ్ జరిగేది ఆ రోజులలో. బ్రాస్ యూటెన్సిల్స్ అన్నీ స్వామికి. అప్పుడు అడిగేది, జోషి మహారాజ్ నాకు ఏం చేస్తున్నావు ఈరోజు, ఏం వండుతున్నావు నువ్వు, ప్రతిరోజు అదే చేస్తున్నావు, ఏం డిఫరెంట్ చేయవా, రేపు నాకు నార్త్ ఇండియన్ భక్తులు వస్తున్నారు వాళ్ళకి ఏం చేసి పెడతావు, ఇవన్నీ స్వామి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది. అప్పుడు మా అమ్మ ఎప్పుడైనా స్టోర్ రూమ్లో ఉండేదండి మాకు బ్యాక్ సైడ్లో. ఆ స్టోర్ రూమ్లో పోయి చూసేది. ఉమాపతిరావు ఈ పెద్ద స్తంభాలు ఎందుకు పెట్టుకున్నావు, ఈ బ్రాసి అన్నీ తీసి పంపించేసి పుట్టపర్తికి, క్యాంటీన్ స్టార్ట్ అవుతుంది మా దగ్గర. అప్పుడు దసరా ఉత్సవం అప్పుడు లడ్డూలకు పనిస్తుంది ఉమాపతిరావు అని. ఆడ దేవాలయానికి ఒకటి మా గ్రాండ్ ఫాదర్ కట్టింది ఒకటి ఆర్చ్ లాగా సిల్వర్ది ఉండేదండి. ఆ సిల్వర్ది నీకెందుకు ఇక్కడ పెట్టి అంత అక్కడ పుట్టపర్తి పంపించే ఉమాపతిరావు అని చెప్పారండి. ఇవన్నీ స్వామి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ కింద కూర్చొని అప్పుడు స్నానం చేయకముందు కింద కూర్చొని కొంచెం మాట్లాడి అప్పుడు పైకి పోయి స్వామి స్నానం చేసి రెడీ అయ్యి కిందికి టిఫిన్కి వచ్చేదండి. ఆ రోజులలో ఫ్రీగా తిరిగేదండి. అప్పుడు ఎవరు వాలంటీర్స్ కానీ ఎవరు దాని రెస్ట్రిక్షన్స్ ఎవరు ఉండకపోయేది. ఆ టైంలో కూడా 9 తర్వాతనే జనం రావడం స్టార్ట్ అయ్యేది. 9 లోపల ఎవరు పెద్ద రాకపోయేది. ఓన్లీ ఫ్యూ స్వామి క్లోజ్ డివోటీస్ ఉంటేనే అప్పుడు రావడం స్టార్ట్ అయ్యిందండి. ఆఫ్టర్నూన్ లంచ్ అప్పుడు కింద కూర్చొని భోంచేసేదండి స్వామి. మీకు ఫోటోగ్రాఫ్లో కూడా ఉంటుంది. మా మదర్ సర్వ్ చేస్తుంటుంది. అప్పుడు స్వామి చూసేది తన ప్లేట్ల సర్వ్ ఏం చేస్తున్నారో తక్కిన భక్తుల ప్లేట్లు చూసి, ఏమి లలితమ్మా నాకు సర్వ్ చేసింది వాళ్ళకు పెడతలేవు ఎందుకు అని అడిగేది. ఇవన్నీ లేదు స్వామి, వాళ్ళకు కూడా ఇదే మీకు భోంచేసేదే వాళ్ళకు కూడా సర్వ్ చేస్తాం స్వామి అని చెప్పేది అని అట్లా జరిగేది. అప్పుడు రామనాథ రెడ్డి గారు అనే స్వామి డివోటీ ఒక ఆయన ఉండేదండి. ఆయన కొంచెం లావుగా ఉండి కింద కూర్చోలేకపోతుండే అతను. సో ఆయనకు ఒక టేబుల్ మాత్రం స్వామి టేబుల్ పక్కకి ఒక చిన్న టేబుల్ ఇంకా చైర్ వేసి ఆయనకు భోజనాన్ని పెట్టేది. ఆయన తమిళ అతను కాబట్టి ఆమెకు సెపరేట్ కారం ఉప్పు లేకుండా చేయమని స్వామి ఇన్స్ట్రక్షన్ చెప్పారు. కాబట్టి స్వామి కూడా చాలా ఇంట్రెస్ట్గా చూసి వంటగాడ కానీ భోజనం కాడ చాలా పర్టికులర్గా భక్తులకు ఏం సర్వ్ చేస్తున్నారో ఏమి తింటున్నారో అన్నీ చెక్ చేసేదండి. అప్పుడు చాలా సింపుల్గా ఉండేదండి. ఏం పెద్ద అట్టహాసం ఏమి ఉండకపోయేది. ఇంకా పొద్దున స్నానం మాత్రము ఇప్పుడు వాటర్ మాత్రం గీజర్ లేకపోయేదండి మా ఇండ్లలో. కిందికి వెళ్ళి వేడి వాటర్ తీసుకొని పైన స్వామి రూమ్కి తీసుకెళ్ళి పెట్టేది. అప్పుడు అప్పారావు ఇంకా రాజారెడ్డి గారు స్వామి క్లోత్స్ అన్నీ తీసి బయట 2 సెట్స్ పెడితే అందులోకి స్వామి చూస్ చేసుకొని తొడుక్కొని వచ్చేదండి. అందులో 2 కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉండేది. లైట్ వేరియేషన్ ఉండేది. ఒకటి ఆరెంజిష్ ఒకటి రెడ్డిష్ షేడ్లో ఉండేది. అప్పుడు అవి 2 చూసేసి ఏది సూట్ అవుతుందో ఆ రోజు కానీ అప్పుడు అది వేసుకొని కిందకు వచ్చేదండి. ఇప్పుడు బ్రషింగ్ చేసుకునే స్వామి హెయిర్ బ్రష్ ఒకటి స్టీల్ స్పైక్స్ ఉండేదండి ఆ బ్రష్కు. ఆ బ్రష్కు బ్రష్ చేసుకుంటుంటే కొన్నిసార్లు ఎంట్రుకలు బయట ఆ బ్రష్కు తగిలి బయట కూడా వచ్చేసేదండి. సో అప్పుడు కిందికి వచ్చేసి అందరికి దర్శనాలు ఇచ్చేసి ఎవరైనా విఐపీస్ వస్తే అప్పుడు మాట్లాడి ఎవరైనా హౌస్ విజిట్స్ ఉంటే విజిట్ పోయి టిఫిన్ మాత్రం హైదరాబాద్లో మన ఇంట్లో చేసే బయలుదేరేదండి. ఎక్కడ కూడా ఎవరింటికి కూడా టిఫిన్కి మాత్రం పోయేది. పగలు భోజనానికి కానీ రాత్రి భోజనానికి మాత్రమే పోయేది. పోయి మళ్ళీ నైట్లో పండుకుంటానికి ఇక్కడికే వచ్చేదండి. అది నేను చెప్పినట్టు నాకు తెలిసినంత వరకు 38 తూర్లు మాత్రం మా ఇంటికి వచ్చారు. ఒక్క సంవత్సరము 3 టైమ్స్ వచ్చారండి. అంత మాత్రం నాకు జ్ఞాపకం ఉందండి. ఇది మా సిస్టర్ మ్యారేజ్ అయిందండి 24th March 1972లో. అప్పటి వరకు రావడం స్టార్ట్ అయిందండి. దాని తర్వాత స్లోలీ స్వామి శివం స్టార్ట్ చేశారు. మా ఇంటి నుంచి నెక్స్ట్ స్టాప్ బూర్గుల రామకృష్ణారావు గారి ఇంట్లో దిగారండి. దాని తర్వాత ప్రసాదరావు గారి ఇంట్లో దిగారండి. దాని తర్వాత సత్యమూర్తి గారి ఇంటికి షిఫ్ట్ అయ్యారు. దాని తర్వాత శివం కట్టినాక అక్కడనే తిరిగారండి.
అప్పుడు మా ఇంట్లో దిగేటప్పుడు మాత్రం ఆ గార్డెన్ ఉండేదండి, మాకు మంచి గార్డెను, స్టాచ్యూస్, ఫౌంటైన్ అవన్నీ తిరిగి వచ్చేది. అలా గ్రేప్స్ గార్డెన్స్ ఉంటే గ్రేప్ నుంచి కూడా లాక్కొని ఒకటి టేస్ట్ చేసి చూసేదండి అప్పుడు ఆ రోజులలో. అట్లా మాకు చిన్నప్పటి నుంచి అనుభవము ఆ స్వామితో తిరిగేది ఉండేది. అప్పుడు చెప్పారండి మా నాన్నగారికి, ఉమాపతిరావు మీ ఇంట్లో నేను దిగుతున్నాను, మీ అందరికీ నాకు వాల్యూ ఇప్పుడు తెలియదు, కొన్ని సంవత్సరాలు పోయినాక నన్ను 1 కిలోమీటర్ దూరం నుంచి చూడవలస్తుంది నా దర్శనానికి అని చెప్పారండి. ఇది 1957లో చెప్పారండి ఈ మాట. అప్పుడే ఆ నెలనే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయిందండి 1957లో. అప్పుడు చెప్పారు. అప్పటి నుంచి జనం స్టార్ట్ అయిపోయారండి స్వామి దగ్గరికి. సో పుట్టపర్తి కూడా మేము పోయినప్పటికీ ఇప్పటికి చాలా తేడా అయిపోయిందండి. చాలా డెవలప్మెంట్ ఎట్లా అయిపోయిందంటే ఇంటర్నేషనల్ సెంటర్ లాగా అయిపోయిందండి. 1960లో ఒక టూర్ హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతున్నారండి. అప్పుడు స్వామి కారు MSX 6446 షెవర్లెట్ 1958 మోడల్. మా రియర్ కార్ ఏమో మాది APR 14 ఫోర్డ్ కాన్సుల్ కార్ అండి. మేము ఫాలో అవుతాం. ఇంకొకటి దశరథరామరెడ్డి గారిది అంబాసిడర్ కార్ ఒకటి. అందులో కార్ అయితే అప్పుడు స్వామి గారి తల్లిగారు కూడా ఆ ట్రిప్లో వచ్చారండి. మా ఇంట్లోనే దిగేది ఆమె కూడా. కాంతమ్మ గారని దశరథరామరెడ్డి గారి భార్య కూడా అదే ట్రిప్లో వచ్చారండి. సో అప్పుడు కర్నూలు ట్రిప్లో మేము పోయేటప్పుడు మాకు లంచ్ మాత్రం బిర్లా గెస్ట్ హౌస్లో అరేంజ్ చేశారండి. బిర్లా గ్రూప్ వాళ్ళు, అటు తుషార్ వనస్పతి గ్రూప్ వాళ్ళు అక్కడ మాకు అరేంజ్ చేశారు. అక్కడ దిగేసి మాకు స్వామి అందరూ దర్శనం ఇచ్చేసి అందరు భోజనాలు అయినాక స్వామి అక్కడి నుంచి బిర్లా ఫ్యామిలీ వాళ్ళు అక్కడ ఉండేటోళ్ళు BC జైన్ అని ఉండేదండి అప్పుడు ఆ రోజులలో. ఈ వాజ్ MD ఆఫ్ తుషార్ గ్రూపు. లేటర్ ఆన్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఆయనకు దర్శనం ఇచ్చారు. ఆయనకు ఏదో హెల్త్ ఇష్యూ ఉన్నదాన్ని ఆయనకు తెలియకున్నా కానీ స్వామి చెప్పారు, నీకు ఇబ్బంది ఉంటుందని నువ్వు హైదరాబాద్ చెకప్కి పోయి చేపించుకో, అది మరీ ముదిరినాక నీకు ఇబ్బంది అవుతుందని ఆ జైన్ గారికి చెప్పారు. సో జైన్ వాజ్ సన్ ఇన్ లా ఆఫ్ వన్ ఆఫ్ ద బిర్లా బ్రదర్స్ అండి. అది స్వామికి తర్వాత ఎవ్రీ ఇయర్ స్వామి దగ్గరికి పోయి దర్శనానికి పోయేదండి. ఇప్పుడు మాసాప్ ట్యాంక్లో ఉండేది జైన్ గారు. సో ఆ ట్రిప్లో కర్నూలు నుంచి స్వామి ప్రొసీడ్ బెంగళూరుకి వెళ్ళిపోయారండి. మేము హైదరాబాద్కు రిటర్న్ అయిపోయాము. దశరథరామరెడ్డి గారి కారు ఇంకా స్వామి కారు షెవర్లే కార్లు అక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయారు వైట్ఫీల్డ్కు. ఆ రోజులలో వైట్ఫీల్డ్ బృందావనం లేదు, ఒట్టి నందనవనమే ఉండేది ఆ రోజులండి. ఆ రోజులో మా మదర్కి అండి స్వామి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారండి. బాల్ వికాస్ కన్వీనర్ అని ఒక చిన్న పోస్ట్ లాగా ఇచ్చారు. అలాంగ్ విత్ మహిళా విభాగ్ ఇన్ఛార్జ్ చేశారు. సీతామహాలక్ష్మి గారి ప్రెసిడెంట్ ఉండేది, వైస్ ప్రెసిడెంట్ శారదమ్మ గారు ఉండేది. దాని తర్వాత మా అమ్మనేమో సెక్రటరీగా ఉండేది ఆ రోజులు మహిళా విభాగ్కు. సీతామహాలక్ష్మి గారి డెత్ అయినాక మా అమ్మనే ఇన్ఛార్జ్ చేసి అప్పుడు తను యాక్టివ్ పార్టిసిపేషన్ చేసేది. ఈ మహిళా విభాగం అయినాక ఈ చిన్న స్కూల్స్ మాత్రము మా మదర్ ఇన్ఛార్జ్ చేశారండి. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో అన్నీ అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ స్కూల్స్ రన్ చేసేది వీళ్ళు. చిన్న పిల్లలకు టీచర్స్ కానీ గురూస్ కానీ దాన్ని హెడ్ లాగా శివంలోనే ఉండేది ఆ రోజులు. కానీ అమ్మ మాత్రం ఇవన్నీ విజిట్ చేసేది. ఎక్కడెక్కడ డిస్టెన్స్ ఉన్నా అక్కడ పోయి సాటర్డే సండే ఇదే పని పెట్టుకుని పోయేది. ఈ నోట్స్ ప్రిపేర్ చేసేందుకు 2-3 హెల్ప్ తీసుకునేది మా అమ్మగారు. అందులో ఒక అమ్మాయి పేరు శ్రీవల్లి అని ఉండేది. అబౌట్ లేట్ 30sలో ఉండేది. ఆమె ఇంటికి వచ్చి నోట్ తీసుకునేది. ఫర్ చిల్డ్రన్కి అన్ని టైప్ చేయించి దాన్ని ప్రింట్అవుట్ చేయించేది. ఈ బాల్ వికాస్ కన్వీనర్గా మా మదర్ ఉండేది. ఆమె అసిస్టెంట్ ఈ శ్రీవల్లి అమ్మాయి వచ్చేది, బ్రాహ్మణ్ అమ్మాయి. ఆమె అలోన్ వాళ్ళ మదర్ ఎంబడి ఉండేది. వాళ్ళ ఫాదర్ చనిపోయారు. మదర్ ఒక్కటే ఉండేది. వాళ్ళ అక్కలిద్దరూ మ్యారీ అయ్యి పెళ్ళిళ్ళు చేసుకొని US సెటిల్ అయిపోయారు. ఈ అమ్మాయి ఒక్కతే ఉండేది వాళ్ళ అమ్మాయి ఎంబడ. సో శివంకు రెగ్యులర్ వచ్చేది. ఆమె ప్రొఫెషన్ ఆర్కిటెక్ట్ అండి. ఆమె వచ్చి మా మదర్కి హెల్ప్ చేసేది, బాగా టైపింగ్ చేసేది. ఆమె కంప్యూటర్ మీద ప్రింట్అవుట్స్ తీపిచ్చి అందరు స్టూడెంట్స్కి ఇచ్చేది. సో ఇదే ఒక టైంలో ఏమైంది, ఒకరోజు శివంలో చాలా నీరసంగా పడుతుంది. ఏంది అంత చెమటలు కాడుతున్నాయి వల్లి, నీకేమైంది, బాగలేదు ఆరోగ్యమని మా అమ్మ అడిగితే, లేదా అంటే బాగానే ఉన్నాను అని అంటది. ఈ మధ్యన కొంచెం నీరసంగా ఉంది అని చెప్పారండి. దాని తర్వాత ఏం చెప్పు, కరెక్ట్గా చెప్పు అది అంటే, ఒకసారి వాళ్ళ అమ్మ దగ్గరికి మా మదర్ పోయిందండి. చిక్కట్పల్లిలో ఆ రోజుల్లో ఉండేది.
పోయి ఏందమ్మా అంటే ఏందో నాకు కూడా చెప్తలేదండి, అంత కొన్ని రోజుల నుంచి సరిగా లేదు ఈమెకు అని చెప్పారు. సో వల్లిని అడిగితే నేను డాక్టర్ని చెకప్ చేయలేదు, చేస్తా అని నెక్స్ట్ డే పోయి డాక్టర్ చెకప్ చేస్తే సమ్ టెస్టులు రాశారండి ఆ డాక్టర్ టెస్టులన్నీ చేస్తే ఈమె కొంచెం అంతా స్టేజ్ 1 స్టేజ్ 2లో కొంచెం అంతా క్యాన్సర్ ఇండికేషన్ ఉంది అని డాక్టర్ చెప్పారంట. అంటే కరెక్ట్గా చెప్పగా ఇండికేషన్ ఉంది, స్టేజ్ 2లో ఉన్నారు, పర్వాలేదు, ఇట్స్ ఓకే, ఈ మెడిసిన్ తీసుకొని చెప్పారు అనే వరకు దాని నుంచి డిస్హార్టన్ అయిపోయి ఆమె కొంచెం నీరసంగా అయిపోయి మా మదర్కి వచ్చి చెప్పింది మా ఏసీ గార్డ్ హౌస్కు, ఇట్లా డాక్టర్ ఇట్లా చెప్పారండి, మా అమ్మగారికి కూడా చెప్పలేదు, నేను మీకు చెప్తున్నాను లలిత ఆంటీ గారు అని చెప్పారండి. దెన్ సరే నేను ఇప్పుడు నిన్ననే వచ్చాను బర్త్డే సెలబ్రేషన్స్ అన్నాక, ఒక 10 days అన్నాక స్వామి ఫ్రీ అవుతారు, నేను లెటర్ రాసి పోయేస్తాం మనము అని స్వామి బ్లెస్సింగ్ తీసుకొని వస్తాం, ఏం కాదులే నీకు అది అని చెప్పారు. స్వామి డివోటీస్ మనము, స్వామి మీద నమ్మకం ఉన్నాక మనకి ఏం కాకపోవచ్చు అని ఒక 10 days అయినాక మా మదర్ రిజర్వేషన్ చేయించి ట్రైన్లో ఇద్దరు కలిసిపోయారండి పుట్టపర్తికి. పోయి ఫస్ట్ 2 days ఏమి రెస్పాన్స్ లేక 3rd day మాత్రము భజన హాల్లో స్వామి కిందికి వచ్చారు. వీళ్ళు వెనక లేడీస్ సైడ్ నుంచి మా అమ్మను పిలిపించారు, ఇంకా ఈ శ్రీవల్లిని పిలిపించారండి. ఇద్దరు లోపలికి పోయి స్వామి పాద నమస్కారాలు చేసి ఏడ్చుకుంటా, నాకు ఒంట్లో బాగాలేదు స్వామి అంటే అమ్మ చెప్పేది ఇట్లా ఈ డ్రెడెడ్ డిజీజ్ కొంచెం ఇండికేషన్ ఉంది అని చెప్పారు డాక్టర్స్. కరెక్ట్ చెప్పలేదు, ఏం పర్వాలేదు లలితమ్మ తగ్గిపోతుందని స్వామి విభూతి ఇచ్చేసి ఆమెకి ఏదో మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారండి స్వామి. ఆమె దాని తర్వాత విభూతి మీదనే ఆమె 1.5 సంవత్సరం హైదరాబాద్ ఉంది. తర్వాత డాక్టర్ దగ్గర చెకప్ పోయినప్పుడల్లా కొంచెం 1 degree తగ్గుతా పోయింది ఆమెకు. ట్రీట్మెంట్ కూడా అవసరం లేదని చెప్పారు లాస్ట్లో డాక్టరు. దాని తర్వాత 2 years అయినాక 2 or 3 years అయినాక ఆమెకి ఏదో ఆఫర్ యుఎస్ ఆఫర్ వస్తే యుఎస్కి వెళ్ళిపోయిందని తెలిసింది మాకు. అంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడింగ్ ఆర్కిటెక్ట్స్ అని తెలిసిందండి మాకు. అండ్ దాని తర్వాత మా మదర్ తర్వాత ఏమి టచ్ లేకుండా అయిపోయింది. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ స్వామి గ్రేస్ అండి, స్వామి డివోటీస్ మీద తను నమ్ముకున్నాక అన్నీ ఇట్లనే జరిగిపోతాయి. ఈ 2-3 ఇన్సిడెంట్స్ మా కళ్ళ ముందు జరిగింది కాబట్టి చెప్పగలుగుతున్నాను. స్వామి మనలో లేదని అనుకుంటామండి. స్వామి మహిమలు, స్వామి మిరకల్స్ ఇవన్నీ చూసాము ఉన్నప్పుడు. స్వామి లేరని అనుకుంటున్నాం కానీ అది తప్పండి. ఈ ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు పర్సనలీ జరిగింది పోయిన సంవత్సరం. ఏంటంటే నా 2 నీ జాయింట్ రిప్లేస్మెంట్ కోసం హాస్పిటలైజ్డ్ అయ్యానండి నేను. పోయిన September 8th రోజు ఆపరేషన్ అయింది నాకు. అప్పుడు కొంచెం నేను లాస్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి అవాయిడ్ చేస్తున్నాను, అయినా కానీ ఇక లాస్ట్ తప్పనిసరిగా నేను సర్జరీకి పోయాను. ఆ నొప్పికి భయపడి నేను పోకపోయానండి. దానికి స్వామి ఇచ్చిన విభూతి 2 kneesకు నేను రోజు రాసుకున్నాను. ఆ రోజు ఆపరేషన్ పోయే రోజు కూడా నేను నీకు విభూతి రాసుకొని పోయాను. దాన్ని స్పిరిట్తో కూడా క్లీన్ చేస్తాను ట్రై చేశారు. అక్కడ పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూలు వేశారండి. వేస్తే ఆ విభూతి మాత్రం పోతలేకుండా ఎంత ట్రై చేశారు డాక్టర్స్ కానీ అక్కడ హెడ్ నర్స్ కానీ, వాళ్ళు క్లీనింగ్ చేస్తారండి. చేసి మిషన్తో కానీ స్పిరిట్తో కానీ డెటాల్తో క్లీన్ చేస్తాను పోయారు. ఆ విభూతి మాత్రం అట్లనే ఇంటాక్ట్ ఉన్నదండి. అయితే ఇంకా ఏమన్నా కానీ ఆపరేషన్ తీసుకెళ్ళి సర్జరీ అయినాక దానికి పార్షియల్ నాకు అనెస్థీషియా ఇచ్చారండి లోవర్ బాడీకి. అయినా కానీ దాని ఎఫెక్ట్ పై వరకు ఉండేది. ఆపరేషన్ 3 గంటల ఆపరేషన్ అండి, రైట్ లెగ్ది. అయినాక డాక్టర్స్ అంతా అయినాక ఆపరేషన్ కంప్లీట్ అయిపోయి డాక్టర్స్ అందరు వెళ్ళిపోతారండి. అప్పుడు ఎవరు ఉండరు, వార్డ్ బాయ్స్ 1-2 ఉంటారు. ఇంతలోనే నాకు ఎట్లా అనిపించింది, సగం డేస్లో ఉన్నాను, ఇంకా నేను కాన్షియస్కి రాలేదు. ఇంకా అనెస్థీషియా స్ట్రాంగ్ ఇచ్చారు కాబట్టి 1 hour ఆపరేషన్ థియేటర్నే పెట్టారు. ఇంతలోనే నాకు ఒక అన్సీన్ హ్యాండ్, ఒక చెయ్యి నా నొసలు పైన పెట్టినట్టు నాకు ఒక ఫీలింగ్ వచ్చిందండి. ఆ చుట్టుపక్కల చూస్తే మాత్రం ఒక మనిషి ఎవరు అవపడలేదండి. ఏదో నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, స్వామి నాకు తన చెయ్యి డివైన్ హ్యాండ్ నా నొసలు మీద పెట్టినట్టు ఒక భావనము, నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిందండి. దాని తర్వాత నాకు అనిపించింది, స్వామి లేరని అంటారండి, లేకపోవడం ఏందండి, స్వామి మన చుట్టే ఉంది. ఆపరేషన్ థియేటర్లోనే మన ఎంబడే వెనుకకు నిలబడి పెట్టారండి. అది చెయ్యి నా నొసలు మీద పెట్టినట్టు నాకు ఒక ఫీలింగ్ అనిపించింది. తర్వాత నాకు ప్రతి ఆపరేషన్ చేసిన ఆ రోజు 8 పేషెంట్స్కి ఆపరేషన్ చేశారు. ప్రతి వాళ్ళకు నొప్పి ఉన్నదండి. ఆ రోజు ఆపరేషన్ అయినాక
అనెస్థీషియా వేర్ ఆఫ్ కాగానే నొప్పి స్టార్ట్ అయిపోతుందండి. ఆ పెయిన్ కిల్లర్తోనే ఆపుతుంటారు. కానీ నాకు మాత్రం ఒక్క పాయింట్ కూడా నొప్పి లేకుంటే నేను బయటపడ్డానండి. ఆ రోజు నేను ఆ నొప్పికి భయపడే నేను ఇన్ని సంవత్సరాలు ఆపరేషన్కి వెళ్ళలేదు. అది 8th September 2023 అండి. వాళ్ళ రెండో ఆపరేషను 15th November 2023లో చేయించుకున్నాము. దానికి కూడా ఇదే సేమ్ ఇన్సిడెంట్ జరిగిందండి. విభూతి రాసుకొని పోయాను, నోట్లో విభూతి తీసుకున్నాను. ఆ రోజు ఏమి తినకూడదని చెప్పారు. అయినా కానీ నేను ఒక పించ్ ఆఫ్ విభూతి నోట్లో వేసుకొని రాసుకొని పోయాను. అది క్లీన్ చేస్తే మాత్రం క్లీన్ కాకపోయిందండి. ఎంతో ట్రై చేశారు, రబ్ చేశారు, దాన్ని మిషన్తో తీశారు. అయినా కానీ వైట్ పౌడర్ నీ పైనే ఉండిపోయిందండి. ఆ రోజు కూడా స్వామి నాకు తల మీద చేయబెట్టినట్టు ఒక ఫీలింగ్ అనిపిస్తుందండి. లేకపోతే ఏ డాక్టర్కు ఏం పని అండి, నాకు నొసల మీద చేయబెట్టేది కానీ తల మీద చేయబెట్టేది కానీ. కాబట్టి స్వామి వచ్చి ఆ రోజు నాకు ఆపరేషన్ స్వయంగా నిలబడి చేయించారండి. అది నాకు ఒక గ్రేట్ బ్లెస్సింగ్ అండి స్వామిది. ఏ పనికి పోయినా కానీ స్వామి నన్ను గైడ్ చేస్తుంటారని మనం అనుకుంటాం. స్వామి మన ఎంబడి లేరని, కానీ ఈజ్ ఆల్వేస్ ప్రెజెంట్ అండి. ఇప్పుడు నేను మాట్లాడేదాన్ని కూడా స్వామి వింటున్నారండి. నా ముందటనే స్వామి ఫోటో ఉంది. మా ఇంట్లో కూర్చొని తీసిన ఫోటో ఆ సోఫా పైనే ఉంది. ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా నా ఈ స్వామి నేను చెప్పిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఫోటోస్లలో రికార్డ్ అవుతుంది. స్వామి ఇచ్చిన 200 లెటర్స్ అండి. 200 లెటర్స్ కస్తూరి గారు చూసి అన్నారు. నాకు తెలిసినంత వరకు ఇన్ని లెటర్స్ ఒక ఫ్యామిలీలో మాత్రం ఎవ్వరికి స్వామి రాయలేదు. మా ప్రతిరావు నువ్వు అదృష్టవంతుని, నీకు రాశారు స్వామి, ఏదో పని పెట్టి రాశారండి అని చెప్పారండి. సో ఇది అండి స్వామి గ్రేస్ మా ఫ్యామిలీ మీద ఉంది. ప్రతిరోజు మేము స్వామి తలుచుకుంటాము. ఇప్పుడు కాదు, మా పిల్లలు కూడా స్వామి డివోటీస్ అండి. నా కొడుకు కూడా స్వామి పెట్టిన పేరే ఆదిత్య అని పెట్టారు. ఆదివారం రోజు పుట్టాడు కాబట్టి ఆదిత్య అని పెట్టారు. కాబట్టి వీ కెన్ నెవర్ స్వామి గ్రేస్ను మనం అండర్ ఎస్టిమేట్ చేసేటట్టు లేదండి. ఎప్పుడు కూడా వారిని తలుచుకుంటే అన్నీ బాగా జరిగిపోతాయండి.